దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కుదాం మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినరట, నేను వాళ్ళ దగ్గరికి కూడా పోదాం. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా? పంపియన్నా చూసుకోర్రి. మళ్ళీ నేనంతా బేదారైన చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, అయిపోయిందని భయపడదు. చెప్పలేము. అంత రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు, మా ఏదైనా చెట్టో గిట్టో దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తుంది అమ్మ. టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళని నేను మళ్ళీ వస్తాను, వాళ్ళతో మాట్లాడొస్తాను. బాగలేకపోతే అయ్యా అడకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నిలబడే తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని ఆయన చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతూ దేవులాడి బతికి ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు. ఏదో ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇలా మొదలైన దొరకాలి, మొత్తం దాన్ని చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. చూడలే ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అటు ఇల్లు మార్నింగ్ పెట్టించు సార్.